రైట్. రాజకీయాల్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్, ఒక్కొక్క పంథా. సో, పర్టిక్యులర్‌గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను తీసుకున్నట్లయితే ఖచ్చితంగా గుర్తుండిపోయే ముఖ్యమంత్రులు కావచ్చు, పొలిటీషియన్స్‌లో ఖచ్చితంగా వైఎస్ఆర్ పేరుంటుంది. ఈరోజు ఆయన జయంతి, 77వ జయంతి. ఆయన మనకు తెలిసిందే 1949 ఇదే రోజున అంటే ఈ డేట్‌న వైఎస్ రాజారెడ్డి, వైఎస్ జయమ్మ దంపతులకు పుట్టినటువంటి సంతానం ఆయన. సో, విద్యార్థి దశ నుంచే కూడా ఆయన చాలా యాక్టివ్‌గా ఉంటారు పాలిటిక్స్‌లో. పర్టిక్యులర్‌గా అప్పుడు ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఉంది గాబట్టి, ఆ పార్టీతో అసోసియేషన్ అయి మొదలు కొనసాగింది. ఆ తర్వాత అదే విధంగా కొనసాగుతున్నారు. చాలా అంటే చాలా విద్యార్థి దశలో అంటే స్టూడెంట్ విభాగంగా కాంగ్రెస్ స్టూడెంట్ విభాగానికి వర్క్ చేస్తూ గాని, లేదంటే ఆ తర్వాత పాలిటిక్స్‌లో కాంగ్రెస్ పార్టీలోకి అఫీషియల్‌గా జాయిన్ అవ్వటం గాని, ఇవన్నీ గూడా కొనసాగాయి. సో, ఫర్ ఫస్ట్ టైము 1978లో అంటే ఆయన మేబీ ఆయన చాలా యాక్టివ్‌గా ఉండటం వల్ల, యంగ్‌స్టర్ అయి ఉండటం వల్ల 1978 తొలిసారి ఆయనకి టికెటొచ్చింది. 1978 పులివెందుల నుంచి. పులివెందుల టికెటొచ్చింది. అలా ఫస్ట్ ఫస్ట్ టైము 1978 ఫస్ట్ టైము ఆయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఆ తర్వాత ఇంకా వరుసగా గెలుచుకుంటూ పోయారు. మాక్సిమం అసలు ఆయనకి లేదు. అంటే ఓటమి లేదన్నట్టుగానే అనుకోవాలి మనం. 1978 గెలిచారు. 1983 గెలిచారు. 1985 గెలిచారు. 1990 ఓహ్! ఐ థింక్ 9 గెలిచారు. 2004 గెలిచారు. 2009 గెలిచారు. మొత్తం 6 సార్లు గెలిచిన దాఖలాలు అక్కడున్నాయన్నమాట. ఎమ్మెల్యేగా పులివెందుల నుంచి 6 సార్లు వరుసన కంటిన్యూయస్‌గా గెలిచిన సందర్భం. అంటే ఇక్కడ 89 మధ్య గ్యాప్ వచ్చింది. 89లో కడప ఎంపీగా గెలిచారు. సో, 6 సార్లు ఎమ్మెల్యేగా ఆహ్, 4 సార్లు ఎంపీగా గెలిచారు. సో, అంటే ఒక్కొక్క కీలక ఘట్టం ఉంటూ ఉంటాయి. అంటే ఆహ్, ఆయన కెరీర్‌లో ప్రజా ప్రస్థానం అనేది ఒక కీలక ఘట్టం. 2003లో చేపట్టారు. అంటే ఆయన 94 అంటే 89లో కాంగ్రెస్ పార్టీ లాస్ట్ టైము ఉంది. అంటే ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి ముందు సందర్భం చెప్తూ ఉన్నాను. 89లో కాంగ్రెసు, ఆ తర్వాత 94లో మళ్ళా ఎన్టీఆర్ నాయకత్వంలో టీడీపీ వచ్చింది. 99లో చంద్రబాబు బీజేపీ అలయన్స్‌తో మళ్ళా 99లో కూడా టీడీపీ వచ్చింది. తర్వాత 2004లో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చారు. ఆహ్, అంటే దానికి ముందు 2003లో ప్రజా ప్రస్థానం ఆహ్, అంటే ఒక మాసివ్ పాదయాత్ర ఆల్‌మోస్ట్ 1470 కిలోమీటర్ల పైన నడిచారు. మోర్ థాన్ కిలోమీటర్స్. అంటే రైతులు నేరుగా ప్రజల దగ్గరికెళ్ళి అంటే అప్పుడు ఆ సందర్భంలో కరువు ఉండటం కావచ్చు. అంటే 99, 2004 మధ్య చాలా అంటే చాలా రాష్ట్రంలో అంటే కరువు బాగా ఎక్కువ ఉన్న నేపథ్యంలో రైతులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి గాని, చాలా అన్ని వర్గాలు యువత గాని కొంత ఇబ్బంది పడ్డ వాస్తవమే. దాన్ని ఆహ్, ఒక ఆ ఎఫర్ట్ అంటే ఆ పరిస్థితుల్ని ఒక ఆయుధంగా మలుచుకొని జనంలోకి వెళ్ళడం జరిగింది. ప్రజా ప్రస్థానం పేరుతో ఆహ్, జనాల్ని కలిసారు. రైతులతో ఇంటరాక్ట్ అయ్యారు. యువతతో ఇంటరాక్ట్ అయ్యారు. అందరూ మహిళలతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ విధంగా మొత్తానికైతే ఆయన పాదయాత్ర అయితే ఒక కీలక ఘట్టంగానే భావించాల్సిన అవసరం ఉంటుంది. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఖచ్చితంగా అదొక ప్రజా ప్రస్థానం అనేది చాలా కీ ఫ్యాక్టర్. 2003లో చేశారు. 2003లో ఇది పాదయాత్ర చేపట్టారు. పాదయాత్ర. కాళ్ళు బొబ్బలెక్కి బాగా అంటే బాగా, బాగా అంటే బాగా నడిచి, చాలా అంటే చాలా స్ట్రగుల్ అయినటువంటి ఆ పీరియడ్ ఆయనది. ఆ తర్వాతనే కాంగ్రెస్ పార్టీ గెలవటం గావచ్చు. ఆల్‌మోస్ట్ పెద్ద ఎత్తున ఒక ఒక 29 సీట్ల దాకా అంటే ఎంపీ సీట్లు రావడం జరిగింది ఇక్కడ. అప్పుడు అంటే టీఆర్ఎస్‌తో అలయన్స్‌లో ఉన్నారు. సిపిఐ మొత్తం కలిపి కూడా అలయన్స్‌లో పోటీ చేశారు. దగ్గర దగ్గర 42 సీట్లకి గావచ్చు. ఈయనకి 29 అయితే ఆహ్, టీఆర్ఎస్‌కి ఒక 5 అంటే అలయన్స్‌లో ఉన్నారు కాబట్టి అప్పుడు అదొక 29, ఒక 5 34 ఆళ్ళిద్దరియి 2 సిపిఐ ఒకటి, సిపిఎం ఒకటి మొత్తం 36 సీట్లు. 2004 ఎలక్షన్స్‌లో మొత్తం కాంగ్రెస్ పార్టీకి అంటే విత్ అలయన్స్‌తో కలుపుకుంటే ఆల్‌మోస్ట్ 36 సీట్లొచ్చేలాగా చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీకి 29 వస్తే ఆహ్, టీఆర్ఎస్‌కి అలయన్స్‌లో ఉంది కాబట్టి 5, సిపిఐ ఒకటి, సిపిఎం ఒకటి మొత్తం 36. 42 సీట్లకి
అవుట్ ఆఫ్ టోటల్ 42 సీట్లకి 36 సీట్లకి వచ్చారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావడంలో ఒక కీలక పాత్ర వహించినట్టు ఒక మాట చెప్పాలంటే. ఎందుకంటే లోక్సభ స్థానాలను బట్టి ప్రభుత్వ ఫామ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి యూపీఏ 1 రావడంలో కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్ పాత్ర చాలా ఎక్కువగానే ఉందని మనం చేయాల్సిన అవసరం ఉంది. సో అట్లా సాధించి మొత్తానికి మే 14, 2004లో తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. అంటే ఆయన అంతకుముందు ఎమ్మెల్యేలుగా పనిచేశారు, ఎంపీగా పనిచేసి 4 సార్లు ఎంపీగా పనిచేశారు, 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, పిసిసి ప్రెసిడెంట్గా పనిచేశారు. పిసిసి ప్రెసిడెంట్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు సీఎం అనమాట. అంటే ఎవరైతే పార్టీని లీడ్ చేస్తూ ఉంటారో వాళ్ళకే ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి సో పిసిసి ప్రెసిడెంట్ కూడా చేశారు. ఆల్మోస్ట్ చాలా పదవులు చేశారు. ఫైనల్గా ఆయన అనుకుంటున్న లక్ష్యం ముఖ్యమంత్రి అవ్వాలి అనే ఒక లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని చేరుకున్నారు. 2004 మే 14న సీఎంగా ప్రమాణ స్వీకారం. ఫస్ట్ టైం సీఎం అయ్యారు. ఆ తర్వాత సరే ఆయన రూలింగ్లో ఎన్ని పథకాలు ఏం తీసుకొచ్చారనేది మనం డిస్కస్ చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ కూడా 2009లో కూడా కాంగ్రెస్ అంటే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో రావడానికి మళ్ళీ వైఎస్ఆర్ఏ కీలక పాత్ర వహించారు. ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 33 సీట్లు గెలిచారు కాంగ్రెస్కి. అంటే 33 సీట్లు అంటే ఒక యూపీఏ 2 ఏర్పడడానికి చాలా బలమైనటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద పుషప్ వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీకి యూపీఏ 2 ఫామ్ అవడానికి. సో అట్లా సెకండ్ టైం కూడా ముఖ్యమంత్రి అయ్యారు. అంటే పార్టీని గెలుస్తున్న పాటుగా సరే కోర్స్ ఎమ్మెల్యేల సంఖ్య తగ్గినప్పటికి కూడా కంపేర్ టు 2004తో పోల్చుకుంటే 2009కి ఎమ్మెల్యేల సంఖ్య తగ్గింది. మనకి ప్రజలు పాస్ మార్కులు వేశారని కూడా ఆయన ఓపెన్గానే ఒప్పుకున్నారు. కానీ ఎంపీ సీట్లు మాత్రం బాగానే తీసుకొచ్చారు. ఎంపీ సీట్లు ఖచ్చితంగా 42కి 33. అప్పుడు టీడీపీ టీఆర్ఎస్ అంటే కాంగ్రెస్తో 2004లో టీఆర్ఎస్ అలయన్స్ పెట్టుకుని చేసింది. 2009కి వచ్చేసరికి మళ్ళీ సీన్ మారిపోయింది. టీడీపీతో టీఆర్ఎస్ మిత్రపక్షంగా ఉండి ఫైట్ చేశారు. అయినప్పటికి కూడా ప్రజలు 33 సీట్లు దాదాపు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ యూపీఏ 2 కేంద్రంలో యూపీఏ 2 ఫామ్ అవడానికి ఖచ్చితంగా ఈ సీట్లు చాలా కీలకమయ్యాయి. సో అట్లా 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. అనుకోకుండా ఆయన ప్రజాక్షేత్రంలో భాగంగా ప్రజల వద్దకి అంటే ఒక రచ్చబండ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో వెళ్ళి అంటే నేరుగా ప్రజలకు అందుతున్న పథకాల గురించి కావచ్చు, లేదంటే ఏం లబ్ధి చేకూరుతుందా లేదా, పాలన పట్ల సంతృప్తికరంగా ఉన్నారా లేదా అనే విషయం తెలుసుకోవడం కోసం ఆయన 2009 సెప్టెంబర్ 2న రచ్చబండ కార్యక్రమానికి హెలికాప్టర్ అంటే వాతావరణ ప్రతికూల పరిస్థితుల వల్ల అది నల్లమల ఫారెస్ట్లో కూలిపోయి పావురాల గుట్టు పైన చాలా దుర్మరణం అంటే అత్యంత దారుణమైనటువంటి మృతిని ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ రోజు అదే లాస్ట్ డే అంటే ఆల్మోస్ట్ ఆయన ఏదైతే అనుకున్నారో ప్రజాక్షేత్రంలో ఉండాలి, ప్రజలకు మంచి చేయాలి అని ఏదో బలంగా కోరుకున్నారో ఆ ప్రాస్పెక్ట్లోనే అదే లైన్లో ఆయన వెళ్తూ చనిపోవడం జరిగింది. సరే ఇప్పుడు ఒకసారి మనుషులు చావుబతుకులు మన చేతులు లేవు, అది వాతావరణ ప్రతికూల పరిస్థితుల వల్ల హెలికాప్టర్ కూలిపోయి చనిపోవడం జరిగింది. సరే ఆయన బతుకున్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి సేవలు చేశారు, అసలు ఎటువంటి రూలింగ్ అందించారనేది ఒకసారి తెలుసుకుందాం. అంటే వైఎస్ఆర్ రూలింగ్లో ఆల్మోస్ట్ ఆయన రూలింగ్ చేసినటువంటి 5 సంవత్సరాలు అక్కడ ఒక 1 ఇయర్ నెక్స్ట్ రెండోసారి వచ్చినటువంటి వెంటనే ఆయన చనిపోయారు, మనకు తెలిసిందే. సో ఆ 5 ఏళ్ల రూలింగ్ రఫ్గా 5.5 సంవత్సరాల రూలింగ్లో ఆరోగ్యశ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ జనరల్గానే అది చాలా ఒక పెద్ద సంస్కరణగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే పేదలకి ఖరీదైన వైద్యం అందాలంటే చాలా కష్టమైన పని. పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు అవుతాయి ఉంటాయి. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఇల్లు వాకిలు అమ్ముకున్నా సరే కట్టలేని పరిస్థితి ఉంటుంది. అటువంటి ఏదైతే ఆ స్టిగ్మా ఏదైతే ఉందో, ఆ లేనితనం ఏదైతే ఉందో దాన్ని ఈ స్కీమ్ ద్వారా చెక్ పెట్టారు. ఆరోగ్యశ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ఏంటంటే అంటే ఎటువంటి పెద్ద జబ్బులు ఏదైనా సరే ఈ పథకం ద్వారా కార్పొరేట్ వైద్యులు అంటే పెద్ద ధనికులు ఏదైతే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి దర్జాగా వైద్యం చేయించుకుంటారో అదే కైండ్లో పేదలకు కూడా నిరుపేదలకు కూడా ఈ హెల్త్ స్కీమ్ ద్వారా పెద్ద రోగాలు, గుండెపోట్లు, బైపాస్ సర్జరీ కావచ్చు, ఇలాంటి పెద్ద కిడ్నీ ఆపరేషన్ కావచ్చు, ఏదైతే పెద్ద రోగాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఎయిల్మెంట్స్ మొత్తానికి కూడా ఈ ఆరోగ్యశ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా చెక్ పెట్టారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే
పేద నిరుపేదలకు కూడా పెద్ద ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్యానికి ఈ పథకం ద్వారా నాంది పలికారు. సో, అది ఖచ్చితంగా చాలామంది లబ్ధి పొందారు. ఫ్రీ పవర్ టు ఫార్మర్స్ ఆయన ఫస్ట్ నుంచి అంటే ఆయన రూలింగ్‌లో చెప్పుకోదగ్గ పథకం ఇంకోటి ఫ్రీ పవర్ టు ఫార్మర్స్ అంటే ఉచిత విద్యుత్. రైతులకు ఉచిత విద్యుత్. ఎందుకంటే నన్ను రైతుల కష్టాలు తెలుసని చెప్పి ప్రజా ప్రస్థానంలో కూడా మాట్లాడడం జరిగింది. ప్రజా ప్రస్థానంలో రైతులకు అందుతున్న పరిస్థితి అంటే ఆ మద్దతు ధర ఉందా లేదా అని తెలుసుకోవడం కావచ్చు. ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అవన్నీ కూడా చూశారు కాబట్టి ప్రాబబ్లీ ఆయన చాలా బలంగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే వ్యవసాయ పంపు సెట్లు ఏవైతుంటే వాటికి ఉచిత విద్యుత్తు అందించాలి. ఎందుకంటే దానికి కూడా అంటే ఒక బర్డెన్ ఆ వ్యవసాయ సాగుకి అయ్యే వ్యయాన్ని కొంచెం తగ్గించే క్రమంలో భాగంగా ఈ ఉచిత విద్యుత్ ఫ్రీ పవర్ టు ఫార్మర్స్. దీంతో పాటుగా అంటే రైతు కేంద్రీకృతంగా కొన్ని సంక్షేమాలు రుణమాఫీ కావచ్చు. రుణమాఫీ కూడా పెద్ద ఎత్తున జరిగింది. ఆ సమయంలో పెద్ద ఎత్తున జరిగింది. ఎంత ఉంటే అంత ఆల్మోస్ట్ 2,00,000 వరకు దరిదాపు అయినట్టుగా ఉంది ఆ సమయంలో. సో, ఫ్రీ పవర్ టు ఫార్మర్స్ అంటే రైతులు సాగుని పెంచుకునేలాగా వాళ్ళ మీద భారం పడకుండా ఉండేలాగా వ్యవసాయ పంపు చెట్లు పెట్టుకున్నా కూడా ఉచిత విద్యుత్తు అందించేలాగా దాన్ని ప్లాన్ చేశారు. నెక్స్ట్ జలయజ్ఞం. జలయజ్ఞం అనేది అంటే వాళ్ళ దరిదాపు 1,00,000 ఎకరాలకు పైగా సాగునీరు అందించడం లక్ష్యంగా పాత ప్రాజెక్టులతో పాటుగా కొత్త ప్రాజెక్టులని పూర్తి చేయాలి. ఎట్ ది ఎర్లియస్ట్ పూర్తి చేయాలనేది లక్ష్యం. ఆ లక్ష్యంలో భాగంగా జలయజ్ఞం తీసుకురావడం జరిగింది. కొన్ని ప్రాజెక్టులు మొదలుపెట్టారు. పాత ప్రాజెక్టులని పునరుద్ధరణ చేశారు. చాలా వరకు కొంతమేరకు త్వరితగతినే జరిగాయి. అఫ్కోర్స్ విమర్శలు కూడా పెద్ద ఎత్తున జలయజ్ఞం మీద పెద్ద ఎత్తున అప్పటి అపోజిషను టీడీపీ చాలా అంటే చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. బడ్జెట్ కేటాయింపులు కావచ్చు, లేదంటేనేమో కాంట్రాక్టుల పైన కావచ్చు, ప్రాజెక్టుల నిర్మాణం ఆలస్యంపై కావచ్చు, ఈ విధంగా అది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా చేసింది. అది సెకండరీ, అది మళ్ళీ కూడా దాని గురించి మాట్లాడదాం. ఇందిరమ్మ హౌసింగ్ స్కీము తెలిసిందే. నిరుపేదలకు ఎవరికైతే గూడు లేనటువంటి వ్యక్తులకు ఎవరైతే నిరుపేదలు ఎవరు ఉంటారో బీపీఎల్ లైన్ కింద ఉన్నవాళ్ళు, బిలో పవర్టీ లైన్ కింద ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఇళ్ల నిర్మాణమే లక్ష్యంగా అంటే అఫ్కోర్స్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్తో పాటుగా ఇల్లు నిర్మాణం చేసి ఆ లబ్ధాలకు అందించే పథకమే ఈ ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్. ఇవి పెద్ద ఎత్తున నిర్మాణాలు జరిగాయి. అఫ్కోర్స్ ఆ కేటాయింపుల్లో జరిగిన ఏదైనా అవకతవకలు ఉన్నాయా అది సెకండరీ. బట్ ఆ లక్ష్యాన్ని తగ్గట్టుగా అయితే మొత్తానికైతే పెద్ద ఎత్తున లక్షలాది ఇల్లు నిర్మించిన మాట వాస్తవం ఈ స్కీమ్ కింద. అంటే నిరుపేదలకు ఎవరైతే ఉన్నారో వారికి ఒక గూడు ఉండాలి, వాళ్ళకంటూ ఒక లైఫ్ ఉండాలంటూ ఆ లక్ష్యంలో భాగంగా ఈ పేరు పెట్టి హౌసింగ్ స్కీమ్ ఇచ్చారు. నెక్స్ట్ ఫ్రీ రియంబర్స్మెంట్ స్కీమ్ అంటే ఈ నగదు తిరిగి ఇచ్చేయటం అన్నట్టుగా అంటే చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉంటారో పర్టికులర్గా మెడిసిన్, ఇంజనీరింగు, పీజీ విద్యలు ఎవరైతే చేస్తూ ఉంటారో పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యలు వారికి ట్యూషన్ ఫీజులు చెల్లింపులో భాగంగా ఫీజు రియంబర్స్మెంట్ అనే స్కీమ్ తీసుకొచ్చారు. దీని ద్వారా పెద్ద ఎత్తున లబ్ధి పొందిన మాట వాస్తవమే. ఎందుకంటే ఇంజనీర్లు కూడా పెరిగిపోవడానికి కారణం కూడా ఒక రకంగా ఈ స్కీమ్ అని అంటూ ఉంటారు. అంటే విమర్శలో భాగంగా ఆ స్కీమ్ అంటూ ఉంటారు. అంటే ప్రతి ఒక్కరు చదువుకున్న ఇంజనీరింగ్ అంటూ వెళ్ళినట్టు ప్రతి ఒక్కరు కూడా ట్యూషన్ ఫీజు ఇచ్చిండు అంటే ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో ఫీజు చెల్లింపుల వల్ల విచ్చలవిడిగా పుట్టుకొచ్చేది, విచ్చలవిడిగా ఇంజనీర్లు పెరిగిపోయారనే వాదన కూడా ఉంది. బట్ ఆఫ్ కోర్స్ లబ్ధి పొందిన మాట అయితే చాలామంది మెడిసిన్లో కావచ్చు, ఇంజనీరింగ్లో కావచ్చు, పీజీ విద్యలో కావచ్చు అందరూ కూడా ఈ పథకం ద్వారా కూడా లబ్ధి పొందారు. ఆఫ్ కోర్స్ దీని మీద కూడా విమర్శలు ఉన్నాయి. నెక్స్ట్ కొన్ని ఆయన తీసుకొచ్చిన స్కీమ్స్లో ఇదొకటి పావలా వడ్డీ స్కీమ్. అంటే మహిళలు స్వయం సహాయ సంఘాలు ఏవైతే ఉంటాయో మహిళా స్వయం సంఘాలు అంటే డ్వాక్రా గ్రూప్స్ అంటాం కదా, వాటికి ఆ గ్రూపులు బలోపేతం అయ్యేలాగా వాళ్ళకి మహిళలకంటూ ఆ ఇంట్లో ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయ్యే లక్ష్యంగా తక్కువ వడ్డీలకి పావలా వడ్డీకి రుణాలు ఇవ్వటం వల్ల సో దట్ ఏంటంటే వాళ్ళు ఏదో ఒకటి ఉపాధికి పెట్టుకోవడానికి డబ్బులు ఉండేలాగా అట్ ది సేమ్ టైం తక్కువ వడ్డీ కట్టే పరిస్థితి మాత్రం ఉంటుంది. కాబట్టి ఆ డబ్బు ద్వారా ఏదో ఒకటి చేయొచ్చు, ఏదో ఒక ఉపాధి పెరుగుతుంది, ఏదో దానికి ఉపయోగించుకోవచ్చు అనే ప్రాస్పెక్ట్లో ఈ పావలా వడ్డీ స్కీమ్ తీసుకొచ్చారు. పావలా వడ్డీ అంటే చాలా తక్కువ వడ్డీ. అది ఒక సెన్సేషనల్ స్కీమ్గానే మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ 108 ఎమర్జెన్సీ రెస్పాన్స్ సర్వీసెస్. ఇది చాలా కూడా ఇది కూడా సెన్సేషనల్ స్కీమ్గానే మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. అంటే ప్రమాదాలకు గురైనప్పుడు రోడ్ల మీద అంటే లేట్ అయిపోయి అంటే నేరుగా ఏం దొరకని వాహన సదుపాయం తక్కువ ఉండి చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. లెక్కలేనన్ని ఉన్నాయి. కాబట్టి అటువంటి వాటికి చెక్ పెట్టేలాగా 108 సర్వీస్ని తీసుకొచ్చారు. అంటే రోడ్డు మీద వెళ్తూ ప్రమాదానికి గురైనా సరే, యాక్సిడెంట్ జరిగినప్పుడు, లేదంటే గర్భిణీ స్త్రీ ఏదైనా ఇబ్బంది ఫీల్ అవుతున్నప్పుడు కానీ, లేదంటే గుండెపోట్లు వచ్చినప్పుడు కానీ అప్పటికప్పుడు చూసి వెంటనే 108 ఫోన్ చేయగానే రాగానే వచ్చి తీసుకెళ్ళి వాళ్ళకి అంటే ఫస్ట్ ఎయిడ్ ముందు అయితే చేయించేసి తర్వాత దగ్గరలో నేర్బల్లో ఉన్నటువంటి ఆసుపత్రికి, ప్రభుత్వ ఆసుపత్రి, ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది. సిచ్యువేషన్ బట్టి ఉండే అవకాశం. ఇది కూడా ఒక గొప్ప పథకాన్ని మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ 104 హెల్త్ సర్వీసెస్. ఇది పట్టణ ప్రాంతాల్లోనిగా ఇది మెయిన్గా అంటే అన్ని చోట్ల ఉంటుంది. బట్ ఇక్కడ ఇదేంటంటే
104 ఎయిర్ సర్వీస్ ద్వారా ఏంటంటే గ్రామీణ వాతావరణాన్ని కూడా తీసుకెళ్ళాడు. గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళకి నేరుగా సేవలు అందించేలాగా గ్రామాల్లో కూడా వెళ్ళేంతగా వైద్య సదుపాయం ఇది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా 108 సర్వీస్ ఏ విధంగా అయితే ఆపద సమయంలో ముందుకు వచ్చి తీసుకెళ్తుందో, ఇలానే వీళ్ళు డైరెక్ట్‌గా 104 ఎల్ సర్వీస్ ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, ఆరోగ్య సిట్యుయేషన్ బట్టి కూడా వ్యవహరించడం కోసం దీన్ని రూపొందించడం జరిగింది 104. ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏంటంటే అంటే వైద్య సేవలు మరింత విస్తరణ. ఇప్పుడు ఎలాగైతే ఇందాక మనం హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ దాకా ఏదైతే ఉందో దాని ద్వారానే ఆల్మోస్ట్ దాని కైండ్‌లోనే ఇది ఒక ఎక్స్‌టెన్షన్. దానికి ఎక్స్‌టెన్షన్ లాగా రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ రూపంలో అంటే ఆరోగ్య వైద్య సేవలను విస్తరించేలాగా, మరింత ఎక్కువగా రీచ్ అయ్యేలాగా ఆ ట్రస్ట్ ద్వారా కూడా సేవలు అందించారు. ఇదొక కూడా స్కీము. నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ స్కీమ్, నరేగా అని పిలుస్తూ ఉంటాం సింపుల్ ఫామ్‌లో మనం. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాల పథకం, ఉపాధి కల్పనా పథకం. అంటే దీని ద్వారా ఏంటంటే ఖచ్చితంగా సంవత్సరంలో ఇంతమందికి ఇంత ఉపాధి ఉండాలి అనేది దాని సారాంశం. అంటే ఒక పర్టిక్యులర్ డేస్‌గా కొన్ని డేస్ ఇప్పుడు సంవత్సరంలో 365 రోజులు ఉంటే ఇన్ని రోజులు 150 రోజులా, 200 రోజులా ఖచ్చితంగా ఈ స్కీమ్ ద్వారా ఉపాధి జరిగే అవకాశం ఉంటుందన్నమాట ఈ స్కీమ్ ద్వారా. ఇది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల్లో కూడా కొనసాగుతుంది. బట్ ఆ సమయంలో ఈ స్కీమ్ కింద ఎక్కువగా లబ్ధి పొందింది ఏపీనే, ఆంధ్రప్రదేశే. అంటే బాగా అమలు పరచడంలో కావచ్చు, లబ్ధి జరగటంలో కావచ్చు, ఈ స్కీమ్ ద్వారా ఎక్కువగా లబ్ధి పొందింది మాత్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే జరిగింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ స్కీమ్ ఉన్నప్పటికి కూడా ఎక్కువగా లబ్ధి పొందింది మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. దీని వెనక మొత్తం ఆయన వైఎస్ఆర్ పుషప్ వల్లే ఇంత జరిగిందనేది ఒక చర్చ. అంటే ఒక రిఫార్మ్స్ అనేవి ఏంటంటే ఖచ్చితంగా రాష్ట్ర గతిని మార్చే అవకాశం ఉంది. రాష్ట్ర గతే కాదు, దేశం గతి కూడా మార్చే అవడానికి, అంటే కొన్ని వర్గాలు పైకి రావడానికి, అప్లిఫ్ట్ అవ్వడానికి, అప్బ్రింగింగ్ అవ్వడానికి కోసం తోడ్పడతాయి. అట్ ది సేమ్ టైం దేశ ఆర్థికాభివృద్ధి జరగటానికి, జీడీపీ పెరగటానికి కూడా సంస్కరణలు ఉపయోగపడుతూ ఉంటాయి సహజంగా. కేంద్రంలో తీసుకున్నా సరే, రాష్ట్రాల్లో తీసుకున్నా సరే, దాని ఇంటెన్షన్ అయితే మాత్రం గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటుంది. సంక్షేమ కార్యక్రమాల కోసం పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయింపులు. ఎందుకంటే ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టడంలో ఆ బడ్జెట్‌లో ఎక్కువగా సంక్షేమం కోసం ఎక్కువగా బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి. సో, అది వాటి కోసం అంటే ఆ కార్యక్రమాల కోసం వెల్ఫేర్ కోసం ఎక్కువగా బడ్జెట్ కేటాయింపులు జరగడం జరిగింది సంస్కరణలో భాగంగా. అదొక సంస్కరణ మిగిలిపోయింది. అంటే జనరల్‌గా ఏందంటే రిఫార్మ్స్ బావుంటే ఏందంటే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలు కూడా ప్రభుత్వాలు, పాలకులు కూడా ఫాలో అవుతూ ఉంటారు. సో, అందులో భాగంగానే రిఫార్మ్స్‌ని కొంచెం ఎక్కువగా మనం చెప్పుకుంటూ ఉంటాం. రైతు, మహిళా, పేద కుటుంబాలకు లక్ష్యంగా చేసుకున్న సంక్షేమ విధాలు. అంటే ఆయన మొత్తం రూలింగ్‌లో మొత్తం కూడా రైతు సంక్షేమం, మహిళా సాధికారత, పేద కుటుంబాల అభ్యున్నతి ఆ టైప్‌లో కైండ్ ఆఫ్ ఉన్నాయి కాబట్టి, వాటిని బేస్ చేసుకునే రూల్ చేశారు కాబట్టి, దానికి తగ్గట్టుగానే ఆ సంక్షేమ విధానాలు తీసుకొచ్చారు. ఈ 3 సెక్టార్లు కవర్ అయ్యేలాగా సంక్షేమ విధానాలకి పుషప్ ఇచ్చారు. వాటిని ఇంప్లిమెంట్ చేసి జనంలో తీసుకెళ్లారు. నెక్స్ట్, ఆరోగ్య సేవల్లో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య నమూనా విస్తరణ. అంటే ప్రభుత్వం కంప్లీట్‌గా మీదేసుకుంటే బర్డెన్ అవుతుంది కాబట్టి బడ్జెట్ పరంగా కావచ్చు, లెక్కల పరంగా. సో, ప్రైవేట్ పార్ట్నర్‌షిప్‌ను కూడా భాగం చేశారు. అంటే ఎవరైతే ఉంటారో కొన్ని సంస్థలు ఏవైతే ప్రైవేట్ భాగస్వామ్యం ఉంటుందో వారి హెల్ప్ ద్వారా, అంటే వాళ్ళు వీళ్ళు సంయుక్తం అయిపోయి కలిసిపోయి మ్యూచువల్‌గా ఇటువంటి ఏమంటాం పీపీపీ విస్తరణ అనమాట. గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ ప్రాస్పెక్ట్‌ని కొంచెం విస్తరించారు. సో, ఆరోగ్యశ్రీది కూడా దాని ద్వారా అది కూడా అందులోనే జరిగింది. ఆరోగ్య సేవల్లో ఎక్కువ జరిగింది. అందుకే ఇక్కడ ఆ విషయం ప్రస్తావించారు. నెక్స్ట్, భారీ స్థాయిలో మౌలిక వసతులు, సాగునీటి ప్రాజెక్టులపై పెట్టుబడులు. మౌలిక వసతులు అనేవి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ అనేది ఖచ్చితంగా పెట్టుబడులు రావాలన్నా సరే, ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అవ్వాలన్నా సరే, చూడటానికి సరే ఇక్కడ పెట్టుబడి పెట్టవచ్చు, ఇక్కడ ఉండొచ్చు, లివింగ్ స్పేస్ లాగా ఉంది అనే ఫీలింగ్ రావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవ్వాలి. సాగునీటి ప్రాజెక్టులు అనేది మనకు తెలిసిందే. ఎక్కువగా ఎంత సాగునీటి ప్రాజెక్టులు ఉంటే అంత ఎక్కువగా నీరు సస్యశ్యామలం అవుతుంది, నీరు ప్రవాహం ఉంటుంది. అట్ ది సేమ్ టైం రైతులకి లక్షలాది ఎకరాలకి చేరి ఆ పంట పొలాలు మొత్తం కూడా సస్యశ్యామలం అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. సో, ఈ సంస్కరణలో మెయిన్‌గా ఈ 4గిటిని హైలైట్ అయ్యాయి. ఆయన చేసినటువంటి ప్రధాన సంస్కరణల్లో ఈ 4 మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అంటే ఒకటి అంటే సంక్షేమ కార్యక్రమాల విలువ చెప్తూ బడ్జెట్ కేటాయింపులు ఇవ్వడం ఒక సంస్కరణ. రైతు, మహిళ, పేద కుటుంబాల లక్ష్యంగా చేసుకున్న సంక్షేమ విధానాలు. వాళ్ళ ముగ్గురు ఆ 3 సెక్టార్లు ఒక ఊతం ఇచ్చేలా, ఒక పుషప్ ఇచ్చేలాగా సంక్షేమ విధానాలని తీసుకురావటం. ఆరోగ్య సేవల్లో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్‌ని తీసుకురావటం. భారీ స్థాయిలో మౌలిక వసతులు, సాగునీటి ప్రాజెక్టులు పెట్టుబడులు. ఈ 4 సంస్కరణలు మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, 5.5 సంవత్సరాల రూలింగ్ వల్ల
ఏర్పడ్డటువంటి సానుకూల ప్రభావాలు ఏంటి? అంటే సరే అందరూ పార్టీలకు అతీతంగా, వ్యక్తులకు అతీతంగా, మేధావులకు అతీతంగా ఒక నిర్ణయానికి రావడానికి సానుకూల ప్రభావాలు అంటారు. లేదంటేనో ఏకీభవించడం. ఆ రో ఆ పాలనతో కావచ్చు, లేదంటేనేమో వచ్చిన ఆ ఫలితాలతో. ఆహ్, సో, పేదలకు ఆరోగ్య సేవల అందుబాటు పెరిగింది. ఉన్నత విద్యలో పేద విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయి. సానుకూల ప్రభావాలు ఎలా ఇది? ఆరోగ్యశ్రీ ద్వారా ఏందంటే పేదలకు గూడా ఖరీదైన వైద్యం అందింది. ఉన్నత విద్య ఉన్నత విద్యలో పేద విద్యార్థుల ప్రవేశాలు. అంటే అప్పటికి డొనేషన్‌లని, అప్పటికప్పుడు ఫీజులని లక్షల్లో ఉన్న నేపథ్యంలో ఏందంటే, ఈ ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా పేద విద్యార్థులు కూడా ఉన్నత చదువులు చదువుకోవడానికి ఒక అవకాశం దొరికింది. సో, ఇది సానుకూల ప్రభావం ఒకటి. మహిళా స్వయం సహకార సంఘాల బలోపేతం అయ్యాయి. అదే డ్వాక్రా గ్రూప్స్ పావలా వడ్డీల ద్వారా ఏంటంటే కొంత వాళ్ళకి ఎకనామికల్ బూస్టప్ ఇచ్చినట్టుగా అయింది. సో, ఖచ్చితంగా ఇది ఒక సానుకూల ప్రభావమే మనం మాట్లాడుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ కార్యక్రమాల విస్తరణ జరిగింది. సరే, గ్రామీణాభివృద్ధి నేపథ్యంలో ఏందంటే ప్రతి పల్లెకి, ప్రతి గ్రామానికి వెళ్ళేలాగా పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి రీచ్ అయ్యేలాగా ఆహ్, అంటే వాళ్ళ వరకు చేరాయని చెప్పుకోవాలి. ఓ మాట చెప్పాలంటే. అందువల్ల ఇదిగో గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ కార్యక్రమాల విస్తరణ జరిగింది. బాగా జరిగిందనమాట. రీచ్ అయ్యాయి. టు ద ఎండ్ వరకు రీచ్ అయినట్టుగా. రైతులకు వ్యవసాయ వ్యయం కొంతమేర తగ్గింది. ఆఫ్‌కోర్స్ రుణమాఫీ ద్వారా కావచ్చు, లేదంటేనేమో ఫ్రీ పవర్ టు ఫార్మర్స్, రైతులకి వ్యవసాయ పంపు చెట్లకి వాడుకున్నా సరే ఉచితంగా విద్యుత్ ఇవ్వటాన్ని వల్ల ఏందంటే కొంత వ్యయం తగ్గింది వాళ్ళకి. రైతులకి పెద్ద ఎత్తున ఇయర్లీ ఏడాదికి ఖర్చు అవుతూ ఉంటుంది కాబట్టి అది తగ్గించడంలో భాగంగా ఫార్మర్స్‌కి ఇచ్చినటువంటి రుణమాఫీ కావచ్చు, లేదంటేనేమో ఫ్రీ పవర్ టు ఫార్మర్స్. ఈ నిర్ణయాల వల్ల ఇది కూడా కొంత సానుకూల ప్రభావం. అంటే కొంత మేరకు అందరూ కూడా యాక్సెప్ట్ చేయగల ప్రభావాన్ని మనం ఇలా అనుకోవచ్చు. ఇప్పుడు విమర్శలు చూద్దాం. అంటే ఏ రూలింగ్ చేసినా సరే, అది ఎవరు చేసినా సరే, వైఎస్ఆర్ చేసినా, లేదంటే మోదీ చేసినా, రాహుల్ గాంధీ చేసినా, లేదంటేనేమో చంద్రబాబు చేసినా సరే విమర్శలు ఖచ్చితంగా ఉంటాయి. సో, అందులో భాగంగా ఆయన రూలింగ్‌లో వచ్చినటువంటి ప్రధాన విమర్శలు ఏంటంటే, జలయజ్ఞం ప్రాజెక్టులలో వ్యయ పెరుగుదల, కాంట్రాక్టుల కేటాయింపులపై ఆరోపణలు. అంటే జలయజ్ఞం పేరుతో దాన్ని బాగా ఇష్టానుసారం నిధులు విడుదల చేశారు. దాన్ని డిలే చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణం డిలే అవుతుందంటే ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ మెటీరియల్ కాస్ట్ కూడా పెరుగుతూ డేస్ పాస్ అయ్యే కొద్దికి వాటిల్లో ఆ మార్పులు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎక్కువ బడ్జెట్ పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు కాళేశ్వరం కూడా ఇక్కడ మనం దాని మించే తెలంగాణలో జరుగుతున్న నీటి ప్రాజెక్టులు కూడా ఆల్మోస్ట్ అటువంటిది ఒక మాట చెప్పాలంటే. జలయజ్ఞం ప్రాజెక్టులో వ్యయం పెరుగుదల, కాంట్రాక్ట్ కేటాయింపులు. కాంట్రాక్టర్లకి అంటే నచ్చిన వాళ్ళకి కేటాయింపులు ఇచ్చుకోవడం, వాళ్ళేమో పట్టించుకోకుండా చేసేయటం గానీ, అట్లా ఆ టైప్‌లో జరిగింది. కాంట్రాక్టుల కోసమే ఆ జలయజ్ఞం తీసుకొచ్చారు. దాని లక్ష్యం అది గాదు అని టీడీపీ చాలా బలంగా ఎన్నికల్లో మేనిఫెస్టోలో కూడా తీసుకెళ్ళింది. అంటే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి, ఈ విధంగా ఇది చేశారు, ఇంత అవినీతి చేశారని చెప్పేసి చాలా బలంగా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేసిందప్పుడు. జలయజ్ఞం కాదు, ధనయజ్ఞం అనే పేరు కూడా పెట్టారు. కాంట్రాక్టర్ల కోసం పుట్టిన పథకం అది. రైతులకు మేలు చేయడం కోసం కాదు, లక్షలాది ఎకరాల నీరు పారించడం కోసం కాదు అని చాలా బలంగా ఆరోపించిన సందర్భం కూడా మనం చూసాం. సంక్షేమ పథకాల వల్ల రాష్ట్ర ఆర్థిక భారం పెరిగిందని విమర్శలు. అంటే చాలా సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు కాబట్టి వాటికి ఎక్కువ బడ్జెట్ నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి, ఎక్కువ కేటాయింపులు చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి, మనకి ప్రతిదీ ఆల్మోస్ట్ మనం ఇందాక తీసుకున్నటువంటి పథకాల్లో చాలా వరకు అన్ని సంక్షేమ పథకాలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఏంటంటే ఎక్కువ కేటాయింపులు చేయాలి. సో, రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ అందుకు సహకరించే పరిస్థితి కూడా లేదనేది ఒక ఆర్థిక భారం, రాష్ట్రంపై ఆర్థిక భారం పెరిగింది. బడ్జెట్ పెరిగిపోతుండడం, అంటే వాటిని ఇంప్లిమెంట్ చేసే విషయంలో కొంత అటు ఇటు కావటం వల్ల ఏంటంటే ఆర్థిక భారం పెరిగిపోయింది సంక్షేమ పథకాల వల్ల. కేవలం వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల మోర్ అంటే పుషప్ కొద్దిగా ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది పడింది అనేది ఒక సారాంశం. రైట్. ఉచిత విద్యుత్ కారణంగా విద్యుత్ పంపిణీ సంస్థల ఆర్థిక పరిస్థితిపై ఒత్తిడి. ఉచిత విద్యుత్తు తెలిసిందే కదా, ఫ్రీ. అది ఎలక్షన్ హామీ కాబట్టి అది రావడంతోనే ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి ఫ్రీ పవర్ టు ఫార్మర్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే విద్యుత్ పంపిణీ సంస్థలపై వాటి ఆర్థిక పరిస్థితిపై ఒత్తిడి పెరిగింది కొంత అనేది ఒక జనరల్ డిస్కషన్లో రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. అంటే ఆ విధంగా ఇవ్వటం వల్ల ఏంటంటే విద్యుత్ పంపిణీ సంస్థల యొక్క ఆర్థిక పరిస్థితి టూ అండ్ ఫ్రోగా, అంటే కొంత అన్సెటిల్డ్గా ఉంది. దానివల్ల ఒత్తిడి పెరిగిపోయింది, ఇబ్బంది పడుతున్న సందర్భాలు అనేది ఒక పాయింట్. కొన్ని పథకాల అమలులో అవినీతి, అర్హతల పరిశీలనలో లోపాలపై ఆరోపణలు. అంటే ఏ పథకం తీసుకున్నా సరే దాని ఇంప్లిమెంటేషన్ చాలా ముఖ్యం కాబట్టి ఆ పథకాల్లో అవినీతి, అర్హతల పరిశీలనలో లోపాలు. అంటే ఆ పథకాల్లో జరిగినటువంటి అవినీతి కావచ్చు, లేదంటే ఆ పథకం తాలూకా ఎవరికైతే ఇస్తూ ఉంటామో ఆ పథకం పూర్తిగా దాని యొక్క పరిశీలన, అది మంచి ఏంటి, చెడేంటి, దీనివల్ల వచ్చే ప్లస్ ఏంటి, మైనస్లు ఏంటి, బలాలేంటి, బలహీనతలు అనేది ఆ పాయింట్ లోపాలపై, అంటే ఆ పరిశీలనలో లోపాలు సరిగా జరగలేదు, అవినీతిని గుర్తించడంలో కావచ్చు, లేదంటేనేమో అర్హతలు ఏదైనా ప్రాజెక్టు ఇవ్వడంలో, వేరే వాళ్ళ కాంట్రాక్ట్ ఇవ్వడంలో విషయంలో కానీ ఇచ్చే విషయంలో పరిశీలనలో లోపాలు ఉన్నాయి, పట్టించుకోలేదనేది ఒక పాయింట్.
సో అట్లా విమర్శలు అన్ని విధాలుగా ఇట్లా ఈ విధంగా అన్ని అన్ని విధాల ఆయన రూలింగ్లో ఆల్మోస్ట్ 5.5 ఇయర్స్లో అంతకుముందు చాలా సంవత్సరాలుగా దశాబ్దాలుగా పార్టీలో కొనసాగి పార్టీకి ఫైట్ చేసి పార్టీ కోసం అన్ని పనిచేసి అన్ని స్ట్రగుల్స్ కూడా ఎదుర్కొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. 6 సార్లు ఎమ్మెల్యే గెలిచారు, 4 సార్లు ఎంపీకి గెలిచారు, పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు. అంతకుముందు స్టూడెంట్ వింగ్ లీడర్గా ఉండి కాంగ్రెస్ అనుబంధ సంస్థగా ఉన్నటువంటి ఎన్ఎస్యుఐతో ఉండి ఆయన ఫైట్ చేసిన సందర్భాలు కూడా అన్నీ చూసాం. అదే అనూహ్యంగా అంటే ఒక కైండ్ ఆఫ్ ఏ రూలింగ్ అయినా ఏ నాయకుడైనా సరే ఖచ్చితంగా పరిపాలన అందించాలని ముందుకు వస్తుంటారు. సో తర్వాత జరిగే పరిణామాలు వేరుగా ఉంటాయి. రకరకాల ప్రెషర్స్ వల్ల రకరకాల విషయాల వల్ల తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది, అవినీతి జరిగే అవకాశం ఉంటుంది. సో అట్లా ప్రతి రూలింగ్లో కూడా జరుగుతూ ఉంటుంది. అట్లనే ఈ రూలింగ్ కూడా రూలింగ్లో కూడా జరిగింది. ఆల్మోస్ట్ 78లో మొదలైనటువంటి అంటే 78కి ముందు స్టూడెంట్ లీడర్గా పనిచేశారు. బట్ అఫీషియల్గా పాలిటిక్స్లో రంగప్రవేశం చేసి గెలిచింది 1978లో ఫస్ట్ టైం గెలిచారు కాబట్టి ఎమ్మెల్యేగా. ఆ తర్వాత చాలాసార్లు గెలుచుకుంటూ అట్లా ఓటమెరుగని నాయకుడిగా ముందుకెళ్ళిన దాఖలా అయితే ఖచ్చితంగా ఓటమెరుగని నేతలు ఆయన ఖచ్చితంగా ఉన్నారు అని అంటే ఈయన కూడా వైఎస్ఆర్ పేరు ఖచ్చితంగా వస్తుంది. కొంత ఇంపాక్ట్కి అయితే క్రియేట్ చేశారు. అఫ్కోర్స్ విమర్శలు అయితే చాలా పెద్ద ఎత్తున కూడా ఉన్నాయి. చాలా పెద్ద ఎత్తున అంటే ఆయన చేసిన సంక్షేమంలో రూలింగ్లో కావచ్చు పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనేది చాలా అంటే టీడీపీ చాలా బలంగా ఆరోపించింది. వాటి పుస్తకం కూడా రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ విధంగా జలయజ్ఞం ధనయజ్ఞంగా మార్చారని చెప్పి కాంట్రాక్టర్ల కోసమే ప్రాజెక్టులు కడుతున్నారని ఇవన్నీ కూడా రకరకాల ఆరోపణలు చేశారు. సరే అవన్నీ కూడా ఒక ఎత్తు. బట్ రూలింగ్లో అవన్నీ సహజమే కాబట్టి వచ్చేవి ఎంత పారదర్శకంగా జనాలను రీచ్ అయ్యాం, ఎంత పారదర్శకంగా మనం పెట్టిన పథకాలు జనాలకి రీచ్ అయ్యాయి అనేది అదొక పాయింట్గా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఆయన కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి కావచ్చు, అంటే ఆయన పుట్టుకు దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది ఏంటి అనే దాని మీద ఒక చిన్న విశ్లేషణ ఇది.